Hello everyone. నా స్కూలింగ్ అయిన వెంటనే హ్యాడ్ టు జాయిన్ హాస్టల్ ఫర్ మై ఫర్దర్ స్టడీస్. నా యొక్క ఫర్దర్ స్టడీస్ కొరకు నేను హాస్టల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో నాలాగే చాలామంది అక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేవారు ఉంటారు కదా, వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినవారు. సో నా రూమ్మేట్స్ కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనమాట. నేను కృష్ణ అయితే, వాళ్ళు విజయనగరం అండ్ ఈస్ట్ గోదావరి. సో మార్నింగే లేచిన వెంటనే నేను జాయిన్ అయిన కొత్తలో లేచి మాట్లాడుకుంటున్నాము, వీఆర్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్. సో అప్పుడు వాళ్ళు అన్నారు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ, నేను నాకు మార్నింగే తెలుగు వచ్చేసింది అని చెప్పింది. ఈరోజు మార్నింగ్ నాకు తెలుగు వచ్చేసింది అంటే ఐ వాజ్ లైక్, వాట్ డస్ దట్ మీన్, అంటే ఏంటి తెలుగు వచ్చేయడం ఏంటి అని నేను నవ్వాను. అంటే లైక్ ఐఎమ్ నాట్ డిస్పైసింగ్ ఎనీబడీస్ లాంగ్వేజ్ హియర్, వాళ్ళని డిస్పైస్ చేయట్లేదు, కానీ నాకు ఆ మూమెంట్లో తెలియదు కాబట్టి ఐ ఆస్క్డ్ వాట్ డస్ దట్ మీన్ అని అడిగితే ఆ మంది మెలకు వచ్చింది అంటే మెలకుని వాళ్ళు తెలివి వచ్చింది అంటారు అనమాట. సో అలాగా నేను 6 years ఎక్సెప్ట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ పాండమిక్, ఆ టైంలో తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ మై లైఫ్ దేర్. కాబట్టి నాకు అర్థమైంది, అంటే నాకు ఐ కెన్ ఐడెంటిఫై పీపుల్. ఏమని, వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు, వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ వారు, వీళ్ళు ఈ ప్రాంతం వారు, ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. సో వారి మాట తీరును బట్టి వీళ్ళు ఈ ప్రాంతం వారని ఈజీగా చెప్పగలుగుతాను అనమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఎఫ్రాయిమీల మనుషుల గురించి చెప్పాను కదా. సో దాని కంటిన్యూషన్గానే నేను కామెంటరీస్ చదువుతున్నప్పుడు డేవిడ్ గజెక్ అనే ఒక కామెంటేటర్ ఆ ఇంటర్ప్రిటేషన్ నాకు బాగా నచ్చింది ఒక విషయమే. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్లీ. అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను, నాకు నచ్చింది. సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే జడ్జెస్ చాప్టర్ 12లో ఎప్పుడైతే యోఫ్తా గిలాదు వారందరినీ కూడా సమకూర్చి ఎఫ్రాయిమీల మీద మనుషుల మీదకి పోరాడినప్పుడు జయం వచ్చిందో, ఆ టైంలో ఎఫ్రాయిమీల మనుషులందరూ కూడా పారిపోవడానికి చూస్తున్నారు. అంటే వాళ్ళు, ఐ సెడ్ ఇన్ ద పాస్ట్ వీడియో, లైక్ జోర్డన్ రివర్ ఒక ఫిజికల్ బ్యారియర్గా యాక్ట్ చేస్తే ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా 3 tribes, రూబెన్, గాడ్ అండ్ హాఫ్ ద ట్రైబ్ ఆఫ్ మనసే. అండ్ వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాపర్ కానాన్ ల్యాండ్లో ఉన్నారు. అంటే దేవుడు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ల్యాండ్లో వాళ్ళు ఉన్నారు. అందులో ఎఫ్రాయిం కూడా ఉంది. సో ద రెస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ అందరూ ఇటేపు ఉన్నారు. సో ఎఫ్రాయిమీలు పనిగట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ చేసి వచ్చి ఇలాంటి క్వశ్చన్ జఫ్తా అని అడుగుతారు, ఎందుకు మమ్మల్ని పిలవలేదు పోరాడడానికి వెళ్ళినప్పుడు అని చెప్పి ఫొగటివ్స్ అంటూ తిట్టినప్పుడు వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళ మీద పోరాడతారు. గిలాద్ వారందరూ ఎఫ్రాయిం మీద పోరాడితే జయిస్తారంట. సో వాళ్ళు జయిస్తారు. సో ఆ టైంలో ఈ ఎఫ్రాయిమీలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నప్పుడు, వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఒకే వే అనమాట. లైక్ జోర్డన్ రివర్ క్రాస్ చేసి వాళ్ళు వెళ్ళాలి, ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ బ్యారియర్గా దాన్ని క్రాస్ చేసి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఈ జఫ్తా అండ్ గిలియడైట్స్ ఎవరైతే ఉన్నారో ముందుగానే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళకముందే సిద్ధపడి ఉన్నారంట. ఏంటి, వాళ్ళు ఏ మార్గం గుండా అయితే వెళ్తారో ఆ వాటిని ఫోర్ట్స్ అంటారనమాట. ఆ ఫోర్ట్స్ని సీజ్ చేశారు. అంటే అక్కడ వాళ్ళు ఉండి అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్. ఏమనంటే అక్కడ క్రాస్ అయ్యేవారందరినీ కూడా, ఆ ప్రాంతాన్ని క్రాస్ అయ్యేవారందరినీ కూడా అడుగుతున్నారు, ఏమంటే నువ్వు ఎఫ్రాయిమీడువా అని అడిగితే చంపేస్తారు. సో దే సే నో. ఒకవేళ నో అని చెప్తే దే వాంట్ టు పుట్ ఎ టెస్ట్ టు దెమ్. వారు అవునా కాదా, వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అని ఒక టెస్ట్ పెడదాం అనుకున్నారు. ఏంటంటే వాళ్ళు షిబ్బోలేతు అనే ఒక పదాన్ని పలకమని చెప్తారు. అయితే ఈ ఎఫ్రాయిమీలు వాళ్ళకి పలకడం రాదనమాట. ఏమంటారంటే సిబ్బోలేతు అంటారు. షిబ్బోలేతు అనాల్సింది సిబ్బోలేతు అంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో వీళ్ళు మన తరహాలో పలకట్లేదు కాబట్టి, మనలాగా పలకట్లేదు కాబట్టి, సో హీఈస్ అన్ ఎఫ్రాయిమిట్, ఇతను ఎఫ్రాయిమీయుడే కాబట్టి అలా చంపేసేవారంట. అలా కన్ఫర్మ్ చేసుకుని చంపేస్తే అలా 42,000 ఎఫ్రాయిమిట్స్ని ఆ రోజు చంపారంట. సో ఇది ఎలా తెలిసింది వాళ్ళకి, మాట తీరును బట్టి తెలిసింది కదా. సో వాళ్ళు ఎలా మాట్లాడారు, షిబ్బోలేత్ అన్నది కాస్త సిబ్బోలేత్ అని అన్నారు. వాళ్ళు పలకలేకపోయారు. సో దాన్ని బట్టి, వారి మాట తీరును బట్టి వాళ్ళు ఎఫ్రాయిమీడా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. సో దీని నుంచి మనమేం నేర్చుకోవాలంటే, వాట్ డేవిడ్ గజెక్ హ్యాస్ సెడ్, ఐ వాంట్ టు టెల్ ఇట్ టు యూ. ఏంటంటే మనం క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు, మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, ద వన్ హు డు నాట్ నో క్రైస్ట్, ద వన్ హు డు నాట్ నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్, by looking at the speech of ours, they have to know that we are the children of the living God, that we are Christians, that we speak only the words of grace that build others up, and we give hope. Not అవి మన మాటలు కాదు, మనం మాట్లాడుతున్నామంటే, మంచి మాటలు మాట్లాడుతున్నామంటే అవి మన మాటలు కాదు, అవి క్రీస్తు మనలో ఉండడాన్ని బట్టి ఇదిగో మన మాటలు మంచిగా వస్తూ ఉన్నాయి.
కొలోషియన్స్లో ఉంటుంది కదా, మన మాటలు ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్టు రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలంట. ఐ వాంటెడ్ టు రీడ్ దట్ వర్స్ ఫర్ యూ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ Colossians chapter 4 and verse 6. Let your speech always be with grace, seasoned with salt, that you may know how you ought to answer each one. సో ఒకళ్ళొకళ్ళు మనం జవాబు అంటే ఒకవేళ ఇద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది, ఇట్ ఇస్ బిట్వీన్ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్, అప్పుడు అదే ఒక ఆర్గ్యుమెంట్కి దారితీస్తుంది అనుకోండి. ఆర్గ్యుమెంట్లో క్రిస్టియన్ ఎలా స్పందించాలి, దేవుని ఎరిగిన వ్యక్తి ఎలా స్పందించాలి, హీ షుడ్ బి సో పొలైట్, హీ షుడ్ బి సో పాజిటివ్. మన మాట తీరుని బట్టి వాళ్ళకి కోపం రాకూడదు. ఓకే, హీ స్పీకింగ్, తను కామ్ చేయడానికి చూస్తున్నాడు, తను ఈ పరిస్థితిని నెమ్మది చేయడానికి చూస్తున్నాడని ద అదర్ పర్సన్ విల్ నో. ఓకే, వీళ్ళు వాళ్ళని ఎంత ప్రొవోక్ చేసినా కూడా ప్రొవోక్ అవ్వరు అని తెలుసుకోవాలి. సో మన యొక్క మాట తీరును బట్టి, మన యొక్క స్వభావాన్ని బట్టి దే హ్యావ్ టు నో దట్ దీస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్. వీళ్ళ మాట తీరు బాగుంది, వీళ్ళ మాటలు కట్టేవిగా ఉన్నాయి, వీళ్ళ మాటలు నిరీక్షణకు దారితీస్తూ ఉన్నాయి. దే హ్యావ్ టు నో దట్ మన మాట తీరును బట్టి వీళ్ళు దేవుని ఎరిగిన బిడ్డలు. దే హ్యావ్ టు నో దట్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ అనమాట. ఒకరికి నిరీక్షణ ఇచ్చేవిగా, ఒక జీవితాన్ని కట్టేది. వాళ్ళు ఎఫ్రాయిమీడా కాదా అని వాళ్ళ మాట తీరుని బట్టి వాళ్ళ ఐడెంటిటీని క్యాచ్ చేశారు కదా. సో మన మాట తీరుని బట్టి కూడా దే హ్యావ్ టు క్యాచ్ ద ఐడెంటిటీ. మనము క్రీస్తు బిడ్డలమని, మనము జీవం కలిగిన దేవుని బిడ్డలమని మన మాట తీరుని బట్టి గ్రహించాలి. అండ్ దే హ్యావ్ టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ అవర్ వర్డ్స్. So this is the aim and goal of every Christian. So that is the reason God spoke to us that we should speak in a gracious way to the people who do not know Christ. So they will know the love of Christ and they'll come to the feet of Christ and worship Him and accept Him as the personal Savior. So this is what I've learned from David Guzik's interpretation, and I really loved his interpretation so much. So I want to share this with you. That's it all for today's video. See you again with the Word of God. Bye.